ఏంటండి? ఇప్పుడు చీర కట్టుకుంటా కదా నేను, చీర కట్టుకున్నప్పుడు మా ఆయనకి నాకు నడుము చూస్తే 3 వచ్చిద్దా, లేకపోతే ఇట్లాంటి డ్రెస్సుల్లో తొడలు చూస్తే 3 వచ్చిద్దా చెప్పు నాకు. అలాంటివి నాకు తెలియదండి. మీ భర్తను పోయి అడగండి, చెప్తారు. కాదు మరి మీ ఆయన నిన్ను వెనకాల నుంచి వాటేసుకోవడం అవన్నీ చేస్తాడా వంట చేసేటప్పుడు? మా ఆయనకు 3 వస్తే మా ఆయన వస్తారు, మీకు 3 వస్తే మీ ఆయన వస్తాడు. మా ఆయన అంటే వెనక నుంచి వాటేసుకుంటాడు మా ఆయన, అప్పుడు నేనేం చేయాలి? తిరిగి వాటేసుకోనా? అలాంటి దానికి నా దగ్గర ఆన్సర్ లేదండి, అర్థమైంది? మరి మీకు పెళ్ళైంది కదా, మీకు పెళ్ళైంది చెప్పండి. కానీ ఇలాంటి క్వశ్చన్స్ కి నా దగ్గర ఆన్సర్ లేదు. మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? నాది అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజా కదా, నాది కూడా అరేంజ్ మ్యారేజ్. చెప్పు అయితే. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నాకు ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియదండి. అవునా? మరి ఎలాంటి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు? మీరు ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అడిగితే నేను చెప్పలేను. మంచి క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు మరి ఎట్టాగు ఇక్కడికి రండి. మీ ఆయనకి ఇట్టా గాజులు వేసుకొని రెడీ అయితే ఇష్టమా? మంచిగా ఉండాలి. మరి మా ఆయనకి నేను పూలు పెట్టుకొని చూపియాలా మా ఆయనకి? అప్పుడు ఇష్టపడతాడు నన్ను. మంచి పద్ధతిగా చీర కట్టుకొని పూలు. చీర వద్దు నాకు. చీర అయితే నేను ఊడిపోతే చీర అక్కడి నుంచి వదిలేసుకొని వస్తా నేను. చీర వేసుకోకపోతే ఎవరు ఇది గారు. శారీ కట్టుకొని పద్ధతిగా పూలు పెట్టుకొని పద్ధతిగా ఉండండి, మంచిగా ఉంటుంది. మీ హస్బెండ్కి కూడా మూడ్ వస్తుంది, మంచిగా ఉంటాడు. నాకు అట్ట కాదు, నాకు అలా వద్దు. మా ఆయన గట్టి పిసికేసి నలిపేసి అవి కావాలి నాకు. అలాంటివి నాకు తెలియదమ్మా. అలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ లేదు నా దగ్గర. మరి ఎలా? మరి నీ పెళ్ళి అయింది కదా, మీ ఆయన ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే నేను ఇలాంటి వర్డ్స్ బయట నలుగురిలో పెట్టుకునేది కాదు కదా. మరి నాకు పెళ్ళి అయితే ఇప్పుడు మా ఆయన నన్ను ఏం చేయకపోతే నాకు అట్లాంటి ఇష్టం లేదు. మా ఆయన నన్ను ఎంతసేపటికి నలిపేయే కావాలి. పూలు నలిపినట్టు నన్ను కూడా నలపాలి. అట్టయితేనే అట్లాగా బాగుంటది. నాకు అట్టనే కావాలి. అలాంటి వర్డ్స్ బయట రోడ్డు మీద పోయేటోళ్ళని కాదు. అడగండి. మా అమ్మ అట్లాంటి ఎందుకు చెప్పిద్ది? మా అమ్మ క్యారేజీ కట్టేయి, అన్నం వండేయి చెప్పిద్ది. సాయంత్రం పూట జరిగింది నాకు ఎట్ట చెప్పిద్ది. అందుకే రోడ్డు మీద ఎవరు వెళ్తే వాళ్ళని అడుగుతున్నాను నేను. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు ఇందాక ఒకళ్ళని అడిగాను, వాళ్ళకి తెలియదు అంట. మిమ్మల్ని అడిగాను, మీరు కూడా ఏందేందో చదువుతున్నారు. చెప్పు నువ్వు నాకు ఇంకేమన్నా చెప్పు. నాకు అది దానికి ఆన్సర్ లేదండి. ఒకటి మరి ఏం ఆన్సర్ ఉంది ఇంకా? అలాంటి క్వశ్చన్స్ కి ఎవరు ఆన్సర్ చెప్పారు? సరే పెళ్ళైన తర్వాత నేను మా ఆయనతో నేను ఎట్టుండాలి? ఎట్టుండాలి? ఎక్కువ నైటీలోనే కూర్చోవాలా? నైటీ వేసుకునే కూర్చోవాలా, లేకపోతే చీర కట్టుకొని నడుము చూపించేది అవి కావాలా? అట్ట చెయ్యాలా? మంచి పద్ధతిగా చీర కట్టుకోండి చాలు.